గుడ్ మార్నింగ్ టు ఆల్. వాట్ ఐ హావ్ టు సే, గుడ్ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్, విచ్ ఈస్ కరెక్ట్? ఆఫ్టర్నూన్ కరెక్టా? మార్నింగ్ కాదా? మళ్ళీ ఒకసారి థింక్ చేయండి, మార్నింగ్ కరెక్ట్ కాదా? మార్నింగ్ కరెక్ట్ అన్న వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి. ఓకే, 4-5 మెంబర్స్. రిమైనింగ్ అంతా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి, అంతేనా? సో గుడ్ మార్నింగ్ ఈస్ ద కరెక్ట్. ఎందుకు? ఫస్ట్ విష్ ఇన్ ఏ డే, ఒక రోజులో మనం ఫస్ట్ విష్ చేస్తాం కదా, ఇట్ ఈస్ గుడ్ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ టిల్ ఈవినింగ్. ఇఫ్ ఐ సెకండ్ మీట్ యూ, ఇట్ డిపెండ్స్ ఆన్ టైం, వెదర్ ఇట్ ఈస్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్. ఎప్పుడైనా కానీ ఒక రోజులో ఫస్ట్ విష్ అనేది గుడ్ మార్నింగే చెప్పాలి, సాయంత్రం వరకు కూడా. ఓకేనా? క్లియరా? మళ్ళీ సెకండ్ టైం మీట్ అయ్యాను అనుకోండి, ఇంతకుముందు నేను మిమ్మల్ని మీట్ అయ్యాను, ఈరోజు ఫస్ట్ టైం ఇదే కదా. సో ఫస్ట్ విష్ ఈజ్ ఏ గుడ్ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ టిల్ ఈవినింగ్, సాయంత్రం వరకు కూడా గుడ్ మార్నింగే చెప్పొచ్చు. ఈజ్ ఇట్ ఓకే? సో ఇట్ ఈస్ ద గ్రామర్ పార్ట్. బట్ మనం గ్రామర్ చెప్పడానికి వచ్చాము. ఇక్కడికి ఏం చెప్పడానికి వచ్చాము? ట్రాఫిక్ గురించి చెప్పడానికి వచ్చాం. సో రోడ్ సేఫ్టీ రూల్స్ గురించి చెప్పడానికి వచ్చాం. సో వీఆర్ ఫ్రమ్ Traffic Training Institute, Goshamahal. Do you know where it is located? Have anyone come there? You know Begum Bazaar? How you know? Came for shopping purpose? Okay, with parents. So our office is also located near Begum Bazaar. My name is Venugopal. I am the head constable and traffic training instructor. He is Mr. Sidhu. Earlier he had come to your school, I think so. So he is also traffic training instructor. We are both from Traffic Training Institute, Goshamahal. So our nature of duties are mainly to train the police personnel who are newly posted to traffic branch. Also, we educate the school students, college students, auto drivers, bus drivers, commuters and other persons related to corporate offices by going their places. As a part of that, today we came here to educate, at least to create some awareness about the traffic. Shall I ask you one question? Traffic ante definition enti? Evarana cheppagalaru? Okay. Traffic means any object that moves one place to another place is known as traffic. Listen to me, ask you again. Any object that moves one place to another place is known as traffic. What I said now? Can anyone say? Not in chorus. Please raise your hand, then only you ought to say. By sitting you can say. Yeah, please. Yes, good. Claps to him. Yes. Here any object means any living thing or non-living thing. Any living thing or non-living thing. What are the living things here? All human beings are living things. Also animals. We can see animals in the villages. They also go on the roads. Those are also called as traffic. In cities we are human beings. What about non-living things here? Yes, traffic point of view, vehicles are the non-living things here. Means bikes, cars, autos, buses, lorries. These are all non-living things here. These living things and non-living things that move one place to another place is known as traffic. ఓకే, మనం రోడ్డు మీద ట్రాఫిక్ లోకి వచ్చాం. రోడ్డు మీద ట్రాఫిక్ లోకి వచ్చినప్పుడు మనము ఎక్కడ నడవాలి? ఫ్రమ్ వేర్ షుడ్ వాక్? ఎస్, ఫుట్ పాస్. మనం రోడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లో మనము ఫుట్ పాస్ ఉంటే మనము ఫుట్ పాస్ మీద నడవాలి. ఓకే, ఇఫ్ దేర్ ఆర్ ఫుట్ పాస్ వీ కెన్ యూస్ ఫుట్ పాస్. ఇఫ్ దేర్ ఆర్ నో ఫుట్ పాస్, మరి ఫుట్ పాస్ లేవు, రోడ్స్ మీద ఫుట్ పాస్ ప్లేస్ లేదు కట్టడానికి, అప్పుడు ఎక్కడ నడవాలి? విచ్ సైడ్ వీ హావ్ టు మూవ్? ఏ సైడ్ నడవాలి? ఏ సైడ్? లెఫ్ట్ సైడ్ అన్న వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు లెఫ్ట్ సైడ్ అన్నారు? చాలా మంది అన్నారు. ఓన్లీ 2 or 3 are raising hands. Hands down. Anyone said right side? ఎవరు రైట్ సైడ్ చెప్పారా? ఓన్లీ 2 members మాత్రం రైట్ సైడ్ చెప్పారు. అర్జున్ అండ్ శ్రీయాన్. ఇద్దరికి గట్టిగా క్లాప్స్ కొట్టండి. రైట్ సైడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వై రైట్ సైడ్ ఇస్ ద కరెక్ట్? లెట్ us డిస్కస్. ఎందుకు రైట్ సైడ్ కరెక్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇది రోడ్ అనుకుందాం. లెట్ us థింక్ ఇట్ ఇస్ as a road. యూజువల్లీ ఈ రోడ్డు మీద వెహికల్స్ ఏ వైపు నుంచి వెళ్తుంటాయి? ఇండియాలో వెహికల్స్ ఏ వైపు నుంచి వెళ్తుంటాయి? ఏ వెహికల్ అయినా కానీ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, అవునా? అదే యుఎస్ లో, అమెరికాలో ఏ వైపు నుంచి వెళ్తుంటాయి? రైట్ సైడ్ వెళ్తున్నాయి. మరి ఇండియాలో లెఫ్ట్ సైడ్ ఎందుకు వెళ్తాయి? ఇండియాలో లెఫ్ట్ సైడ్ ఎందుకు వెళ్తాయి? అమెరికాలో రైట్ సైడ్ ఎందుకు వెళ్తాయి? సో ఇండియా వాజ్ రూల్డ్ బై బ్రిటిషర్స్. ఇనిషియల్లీ ఇండియా వాజ్ రూల్డ్ బై బ్రిటిషర్స్. బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసిపోయారు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు అప్పుడు ఆ టైంలోనే వెహికల్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఆ టైంలో వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు నడుపుతారో అదే విధంగా మనకు కూడా నేర్పించి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ లోనే నడుపుతుంటారు. సో అదే విధంగా మనకు కూడా నేర్పించిపోయారు. మనం కూడా లెఫ్ట్ సైడ్ లోనే మనం వెహికల్స్ నడపడం మొదలు పెట్టాం. సో హియర్ దేర్ ఇస్ నో ఫుట్ పాత్. ఇక్కడ ఫుట్ పాత్ లేదు, మనము లెఫ్ట్ సైడ్ నడుస్తున్నాం. అప్పుడు వెహికల్ కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది అనుకుందాం. అప్పుడు నడిచే వాళ్ళకు వెహికల్ ఏ వైపు నుంచి వస్తుంది? మరి బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. అది లెఫ్ట్ సైడ్ వస్తుంది, మరి బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. కెన్ వి అబ్జర్వ్ ద వెహికల్స్? మనకు కనపడతాయా? అప్పుడు ఏం జరిగే అవకాశం ఉంటుంది? Accidents. I observed a video which was viral 2 years ago wherein 3 ladies were going in a morning walk at Sun City Bandlaguda. చూసారా? ఒక 2 years కింద సన్ సిటీ బండ్లగూడ దగ్గర ముగ్గురు లేడీస్ మార్నింగ్ వాక్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎవరు చూడలేదు? ఆ వీడియో వైరల్ అయింది. ఒకసారి ఇప్పుడు చూడండి, తెలిసిపోతుంది.
వాట్ హ్యాపెన్? హావ్ యు సీన్? ఏం జరిగింది? దే వర్ మూవింగ్ ఇన్ లెఫ్ట్ సైడ్. కుడ్ దే అబ్జర్వ్ ద వెహికల్ విచ్ కేమ్ ఫ్రమ్ దేర్ బిహైండ్? వెనక నుంచి వచ్చే వెహికల్ వాళ్ళు చూడగలిగారా? అందుకే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇఫ్ దెర్ ఆర్ ఫుట్ పాస్ యూ కెన్ యూస్ ఫుట్ పాస్. ఫుట్ పాస్ మీద ఏ సైడ్స్ అని నడవచ్చు. కానీ ఫుట్ పాస్ లేకపోతే ఇఫ్ దేర్ ఆర్ నో ఫుట్ పాస్ యూజ్ ద రైట్ సైడ్ ఆఫ్ ది రోడ్. దట్ ఈస్ ఆల్సో ఆపోజిట్ డైరెక్షన్ టు ద వెహికల్స్. ఇప్పుడు వెహికల్ ఈ విధంగా వస్తుంది అనుకోండి, దానికి ఎప్పుడైనా కానీ ఫుట్ పాస్ లేని ప్లేస్ లో మనం ఆపోజిట్ డైరెక్షన్ లో మాత్రం నడవాలి. వెహికల్ కి ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్, వెహికల్ కు మనం ఆపోజిట్ లో నడుస్తున్నామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రైట్ సైడ్ ఆఫ్ ది రోడ్. ఇది క్లియర్ అన్నారు. సో మనం ఎప్పుడైనా కానీ వెహికల్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో నడుస్తున్నామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రైట్ సైడ్ ఆఫ్ ది రోడ్. అంటే వెహికల్ కి ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనం రైట్ సైడ్ లో నడుస్తున్నట్టుగా. ఒకవేళ ఆ రోజు ఆ లేడీస్ రైట్ సైడ్ నడిచి ఉంటే అట్లీస్ట్ దే కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ద మేజర్ యాక్సిడెంట్. వాళ్ళు పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ తప్పించుకునే వాళ్ళు. ఎదురుగా వస్తున్నప్పుడు వెహికల్ వస్తున్నప్పుడు వాళ్ళు తప్పించుకునే వాళ్ళ కదా, స్పీడ్ గా వస్తున్నప్పుడు ర్యాష్ గా వస్తున్నప్పుడు వాళ్ళు వెహికల్ నుంచి తప్పించుకునే వాళ్ళ కదా. సో ఆ ముగ్గురులో ఆ రోజు ఇద్దరు స్పాట్ లో చనిపోవడం జరిగింది వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే, ఇఫ్ దెర్ ఆర్ ఫుట్ పాస్ యూజ్ ద ఫుట్ పాస్, ఇఫ్ దెర్ ఆర్ నో ఫుట్ పాస్ యూజ్ ద రైట్ సైడ్ ఆఫ్ ది రోడ్. దట్ ఈస్ ఆల్సో ఆపోజిట్ డైరెక్షన్ టు ద వెహికల్స్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. మరి రోడ్డు క్రాస్ చేయాలి, ఎక్కడ క్రాస్ చేయాలి? జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్ క్రాస్ చేయాలి. గుడ్. ఏ లైట్ లో క్రాస్ చేయాలి? రెడ్ లైట్ లో. ఎవరికి రెడ్ ఉండాలి? వెహికల్స్ రెడ్ ఉండాలి. వెహికల్స్ రెడ్ ఉన్నప్పుడు రోడ్డు క్రాస్ చేసే వాళ్ళకి ఏ లైట్ ఉంటుంది? గ్రీన్ లైట్ ఉంటుంది. ఆటోమేటిక్ గ్రీన్ లైట్ ఉంటుంది. సో రోడ్డు క్రాస్ చేసేవాడిని మనల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? రోడ్డు మీద రోడ్డు క్రాస్ చేసేవాడిని, రోడ్డు మీద నడిచే వాళ్ళని ఏమంటారు? మనల్ని ఏమంటారు? వీఆర్ కాల్డ్ పెడిస్ట్రియన్స్. సో రోడ్డు మీద నడిచే వాళ్ళని, రోడ్డు క్రాస్ చేసే వాళ్ళని మనం పెడిస్ట్రియన్స్ అంటారు. సో పెడిస్ట్రియన్ కు ఎన్ని లైట్స్ ఉంటాయి? రోడ్డు క్రాస్ చేసేటప్పుడు పెడిస్ట్రియన్ కి ఎన్ని లైట్స్ ఉంటాయి? ఓన్లీ 2 లైట్స్ ఉంటాయి. వన్ ఇస్ ద రెడ్, సెకండ్ వన్ ఇస్ ద గ్రీన్. మరి వెహికల్స్ కి ఎన్ని ఉంటాయి? 3. వన్ ఇస్ ద గుడ్ రెడ్, yellow, green. What about red? Good. What about green? Good. What about yellow? Yellow means? Yes. Yellow means ready to stop or ready to go. Ready to stop or ready to go. కాకపోతే మన ఇండియాలో రెడీ టు గో పర్పస్ దాన్ని తక్కువగా యూజ్ చేస్తాం. టు సేవ్ ద టైం మనకు ఆ రెడీ టు గో పర్పస్ తక్కువగా యూజ్ చేస్తాం. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెడీ టు స్టాప్ పర్పస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రీన్ లైట్ లో వెళ్తున్నాం. గ్రీన్ లైట్ లో వెళ్తున్నప్పుడు కౌంట్ డౌన్ టైమర్ కూడా ఉంటుంది. 60, 40, 20, 10, 5, 4, 3, 2, 1. గ్రీన్ లైట్ 1 అయిపోయినాక ఏ లైట్ వస్తుంది? ఎల్లో వస్తుంది. సో గ్రీన్ లైట్ తర్వాత ఎల్లో లైట్ వస్తుంది. దాని అర్థం ఏంటి? రెడీ టు స్టాప్, ఆగిపోమని. కానీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మన పేరెంట్స్ తో పాటు మన ఫ్రెండ్స్ తో పాటు మనం వెళ్తున్నాం అనుకోండి. సో అక్కడ గ్రీన్ లైట్ లో వెళ్తున్నాం, కౌంట్ డౌన్ టైమర్ లో. గ్రీన్ లైట్ లో వెళ్ళిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత మనకు ఎల్లో లైట్ వచ్చింది అనుకోండి. మన పేరెంట్స్ ఏం చేస్తారు? అయిపోతారా? అప్పటిదాకా నార్మల్ స్పీడ్ గా వెళ్తుంటారు. ఎల్లో లైట్ కనపడానికి ఏం చేస్తారు? ఇంకా స్పీడ్ వే చేస్తారు. అవునా? సో ఎందుకు నెక్స్ట్ ఏ లైట్ వస్తుంది? రెడ్ లైట్ వస్తుంది. అంటే ఎల్లో లైట్ తర్వాత రెడ్ లైట్ వస్తుంది కాబట్టి రెడ్ లైట్ వచ్చే లోపే జంప్ అవతలకి వెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకోండి, మన జంక్షన్స్ లో అంటే 4 ఆర్మ్స్ అంటే 4 రోడ్ల ఉన్న కూడలిని జంక్షన్ అంటారు ఇంగ్లీష్ లో. జంక్షన్స్ లో చాలా వరకు యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఈ జంక్షన్స్ లో యాక్సిడెంట్స్ కావడానికి మెయిన్ రీజన్ డ్యూ టు నాన్ ఫాలోయింగ్ ఆఫ్ ఎల్లో లైట్. అక్కడ ఎల్లో లైట్ ని ఫాలో చేయకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి జంక్షన్ దగ్గర మనకు స్టాప్ లైన్ ఉంటుంది. చూసారా? మనం వెళ్తున్న వేలో మనకు స్టాప్ లైన్ ఉంటుంది. స్టాప్ లైన్ బిఫోర్ ఎల్లో లైట్ వస్తే స్టాప్ లైన్ బిఫోర్ అయిపోవాలి. మరి స్టాప్ లైన్ దాటిన తర్వాత ఎల్లో లైట్ వచ్చింది ఏం చేయాలి? ముందుకు వెళ్ళిపోవాలి, ఆగొద్దు. అక్కడ ఆగొద్దు, వెనక్కి రావద్దు. స్టాప్ లైన్ బిఫోర్ ఎల్లో లైట్ వస్తే స్టాప్ లైన్ బిఫోర్ అయిపోవాలి. స్టాప్ లైన్ దాటిన తర్వాత ఎల్లో లైట్ వస్తే ఆ జంక్షన్ దాటి మనం ముందుకు వెళ్ళిపోవాలి ఆకుండా. ఇస్ ఇట్ క్లియర్? సో ఎల్లో లైట్ ని ఇంకో కలర్ లో కూడా పిలుస్తాం మనం. ఎల్లో లైట్ ని ఇంకో కలర్ లో కూడా పిలుస్తాం. ఏం కలర్ లో పిలుస్తాం మనం? ఆరెంజ్ లా కనపడుతుందని ఆరెంజ్ లైట్ అని కూడా అంటారు. అంటే ఎల్లో లైట్ అన్నా ఒకటే, ఆరెంజ్ లైట్ అన్నా ఒకటే. కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం రెడ్ లైట్ ని రెడ్ లైట్ అంటారు, గ్రీన్ లైట్ ని గ్రీన్ లైట్ అంటారు. ఎల్లో లైట్ ని ఆరెంజ్ లైట్ ని ఏమంటారు తెలుసా? ఎంబర్ లైట్ అంటారు. ఏమంటారు? ఎంబర్ లైట్. సో ఎల్లో లైట్ అన్నా, ఆరెంజ్ లైట్ అన్నా, ఎంబర్ లైట్ అన్నా ఒకటే అర్థం. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? మనం ట్రాఫిక్ అంటే డిస్కస్ చేసుకున్నాం, అదే విధంగా లైట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఫుట్ పాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, జీబ్రా లైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకేం కనబడతాయి మనకు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ? రోడ్డు మీద ఇంకేం కనబడతాయి? లైట్స్, ఇంకా యానిమల్స్. ఓకే, డివైడర్. గుడ్, గట్టిగా క్లాప్స్ కొట్టండి. సైన్ బోర్డ్స్ చూడలేదా? సైన్ బోర్డ్స్, నో లెఫ్ట్ టర్న్, నో రైట్ టర్న్, నో యూ టర్న్,
నో పార్కింగ్. చూడలేదా? సో వీటిని మనము ట్రాఫిక్ లాంగ్వేజ్ లో రోడ్ సైన్స్ అంటాం. ఏమంటాం? రోడ్ సైన్స్, రోడ్ సైనేజెస్, రోడ్ సైన్స్ అంటారు. సో మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇప్పుడు నేను చెప్పిన నో లెఫ్ట్ టర్న్, నో రైట్ టర్న్, నో యూ టర్న్, నో పార్కింగ్, ఈ రోడ్ సైన్స్ ఏ షేప్ లో కనిపిస్తాయి మనకు? ఏ షేప్? గుడ్, గట్టిగా క్లాస్ కొట్టండి. ఇప్పుడు నేను చెప్పిన రోడ్ సైన్స్ అన్ని కూడా మనకు సర్కిల్ లో కనిపిస్తాయి. రోడ్ సైన్స్ ఆర్ ఇన్ 3 షేప్స్. వన్ ఇస్ ద సర్కిల్, సెకండ్ వన్ ఇస్ ద ట్రయాంగిల్, థర్డ్ వన్ ఇస్ ద ఇట్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ రెక్టాంగిల్ షేప్. ఇలా హారిజంటల్ లో, అదే విధంగా వర్టికల్ లో మనకు కనిపిస్తుంటాయి. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ రోడ్ సైన్స్? వన్ ఇస్ ద, సో వీటికి నేమ్స్ ఉన్నాయి. ఇందులో 9th క్లాస్ ఎవరు ఉన్నారు? 9th క్లాస్ సోషల్ స్టడీస్ లో ఒక లెసన్ ఉంది ట్రాఫిక్ గురించి, తెలుసా? లాస్ట్ లెసన్ అనుకుంటా, మీకు ఇంకా కవర్ కాలేదేమో. సో వీటికి నేమ్స్ ఉన్నాయి. ఈ సర్కిల్ లో ఉన్న రోడ్ సైన్స్ ఒక నేమ్ ఉంది, అదే విధంగా ట్రయాంగిల్ లో ఉన్న రోడ్ సైన్స్ ఇంకో నేమ్ ఉంది, అదే విధంగా రెక్టాంగిల్ లో ఉన్న రోడ్ సైన్స్ ఇంకో నేమ్ తో మనం పిలుస్తాం. సర్కిల్ లో ఉన్న రోడ్ సైన్స్ ఏమంటారో చెప్పగలరా? దేర్ ఇస్ ఎ నేమ్, దానికి పేరు మ్యాండేటరీ రోడ్ సైన్స్. మ్యాండేటరీకి ఇచ్చిన నేమ్ మ్యాండేటరీ అంటే కంపల్సరీ. కంపల్సరీ అని తెలుగులో ఏమంటారు? తప్పనిసరి. ఎస్. ఏంటి కంపల్సరీ? వాట్ కంపల్సరీ? ఏంటి తప్పనిసరి అంటే వి కంపల్సరీ ఫాలో ద రోడ్ సైన్స్. వాటిని మనం తప్పనిసరిగా పాటించాలి. నో లెఫ్ట్ టర్న్, ఎస్ నో లెఫ్ట్ టర్న్, నో రైట్ టర్న్, ఎస్ నో రైట్ టర్న్, నో యూ టర్న్, ఎస్ నో యూ టర్న్, నో పార్కింగ్, ఎస్ నో పార్కింగ్. వి కంపల్సరీ ఫాలో ద రోడ్ సైన్స్. వాటిని మనం కంపల్సరీ ఫాలో చేయాలి. ఇవి ఎక్కువగా సిటీస్ లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? సిటీస్ లో ఉంటాయి. మరి వీటిని ఫాలో అయ్యకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? నో పార్కింగ్ దగ్గర తీసుకెళ్లి నేను వెహికల్ పెట్టాను, యాక్సిడెంట్ అవుతుందా? ఏమవుతుంది? పోలీసులు ఫైన్స్ వేస్తారు. ఫైన్స్ అన్నా చలాన్స్ అన్నా ఒకటి, చలాన్స్ వేస్తారు. సో ఈ మ్యాండేటరీ సైన్స్ ని మనం కంపల్సరీ సైన్స్ అంటాము. వీటినే తెలుగులో తప్పనిసరి సైన్స్ అంటాము. ఏంటి తప్పనిసరి అంటే వీటిని తప్పనిసరిగా పాటించాలి, కంపల్సరిగా పాటించాలి. సో ఇవి ఎక్కువగా మనకు సిటీస్ లో కనిపిస్తాయి. వీటిని ఫాలో చేయకపోతే మనకు పోలీసులు ఏం చేస్తారు? ఫైన్స్ వేస్తారు. ఫైన్స్ ఆర్ చలాన్స్, చలాన్స్ అన్న ఒకటే. సో ఫైన్స్ వేస్తారు, చలాన్స్ వేస్తారు. సెకండ్ వన్ ఇస్ ద ట్రయాంగిల్ రోడ్ సైన్స్. ట్రయాంగిల్ రోడ్ సైన్స్ ఏమంటారు చెప్పగలరా? దేర్ ఇస్ ఎ నేమ్, దానికో పేరు ఉంది. ట్రయాంగిల్ రోడ్ సైన్స్ ఏమంటారు? మనం సర్కిల్ లో ఉన్నదాన్ని మ్యాండేటరీ అన్నాం, కంపల్సరీ అన్నాం. అదే విధంగా ట్రయాంగిల్ లో ఉన్నదానికి కూడా ఒక పేరు ఉంది. ఎస్, గుడ్, గట్టిగా క్లాస్ కొట్టండి. ఎస్. వార్నింగ్ రోడ్ సైన్స్, కాషనరీ రోడ్ సైన్స్. వార్నింగ్ ని తెలుగులో ఏమంటారు? హెచ్చరిక. హెచ్చరిస్తుంటాయి. ఇప్పుడే నేను మీ స్కూల్ దగ్గరకు వస్తున్నప్పుడు నాకు ఒక వార్నింగ్ సైన్ కనబడింది. ఏంటిదంటే ఇద్దరు పిల్లలు బ్యాగ్ పట్టుకొని పరిగెడుతున్నట్టుగా ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉన్న రోడ్ సైన్ కనబడింది. వాట్ ఇస్ దట్ మీనింగ్? దేర్ ఇస్ ఎ స్కూల్ జోన్. ఇక్కడ స్కూల్ జోన్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళి అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా. మీరు అదే విధంగా మీరు హైవేస్ లో వెళ్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో, రోడ్డు లెఫ్ట్ హ్యాండ్ కర్వ్ ఉంది, రోడ్డు రైట్ హ్యాండ్ కర్వ్ ఉంది, రోడ్డు న్యారోగా ఉంది, రోడ్డు అప్ ఉంది, రోడ్డు డౌన్ ఉంది అని చెప్పేసి రోడ్డు షేప్ చెప్తూ మనకు వార్నింగ్ ఇస్తుంటాయి. రోడ్డు షేప్ ఈ విధంగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి. సో ఈ వార్నింగ్ సైన్స్ అనేవి మనకు సిటీస్ తో పాటు మనకు హైవేస్ లో కనిపిస్తుంటాయి. మరి వీటిని ఫాలో అయ్యకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతాయి. హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ మూవీ, ట్రిపుల్ ఆర్ హీరో తెలుసా? గుడ్. సో I think 12 years ago, 12 or 15 years ago, he had met with major accident. చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే అక్కడ విజయవాడ నుంచి వస్తుంటే సూర్యాపేట దగ్గర. సో అండ్ సస్టైన్ సివియర్ ఇంజరీ, చాలా ఇంజరీస్ అనేది డ్యూ టు నాన్ ఫాలోయింగ్ ఆఫ్ దిస్ వార్నింగ్ సైన్స్. సో అక్కడ రోడ్డు లెఫ్ట్ హ్యాండ్ కర్వ్ ఉందని చెప్పేసి అతను వార్నింగ్ ఇచ్చింది, అయినా అతను చూసుకోకుండా అదే విధంగా స్పీడ్ గా రావడం జరిగింది. సో హీ కుడెంట్ కంట్రోల్ ద వెహికల్ అండ్ హిట్ టు అండ్ సమ్ ట్రీకి హిట్ చేసేసి అండ్ సస్టైన్ సివియర్ ఇంజరీస్, చాలా ఇంజరీస్ అని. Do you know his father Hare Krishna? He had also met with an accident and died on spot due to non-following of this warning signs. ఈ వార్నింగ్ సైన్స్ ని ఫాలో చేయకపోవడం వల్ల అక్కడ అతను కూడా యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. సో అందుకే మీరు ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ మూవీ వెళ్ళినప్పుడు చూడండి, టైటిల్స్ కన్నా బిఫోర్ ఒక మెసేజ్ టైప్ అవుతూ అతను వాయిస్ తో వస్తుంది. మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇద్దరు చనిపోవడం జరిగింది, ఇంకో జానకిరామ్ అనే అతను కూడా చనిపోయాడు, ఇద్దరు చనిపోవడం జరిగింది. సో అదే విధంగా నేను కూడా ఇంజూర్ అయ్యాను. సో వెన్ యూ కమ్ ఆన్ రోడ్ ప్లీజ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అని చెప్పి అతను మెసేజ్ ఇస్తాడు, వాయిస్ మెసేజ్. విన్నారా? చూసారా? సో ఈ వార్నింగ్ సైన్స్ అనేవి మనకు సిటీస్ తో పాటు మనకు హైవేస్ లో కనిపిస్తాయి. వీటిని ఫాలో అయ్యకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతాయి. థర్డ్ వన్ ఇస్ ద రెక్టాంగిల్ రోడ్ సైన్స్. రెక్టాంగిల్ రోడ్ సైన్స్ ఏమంటారో చెప్పగలరా? ఇన్ఫర్మేషన్ రోడ్ సైన్స్. ఇన్ఫర్మేషన్ తెలుగులో సమాచారం ఇస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ తో పాటు మీరు హైవేలో వెళ్తున్నారు, చెన్నైకి ట్రిప్ కి వెళ్తున్నారు అనుకుందాం. అక్కడ ఆఫ్టర్నూన్ 1 PM అయింది. ఎంత అయింది? ఆఫ్టర్నూన్ 1 PM మీ కార్ లో వెళ్తున్నారు, స్పీడ్ గా వెళ్తున్నారు. ఆఫ్టర్నూన్ 1 PM కు మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? అడుగుతాం కదా మన పేరెంట్స్ ని, డాబా ఎక్కడ ఉంది, రెస్టారెంట్ ఎక్కడ ఉంది, డాడీ అక్కడ ఆపు,
మనం తినేద్దామని చెప్పేసి అంటాం కదా. సో దాబాలు ఎక్కడ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయి, హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా హాస్పిటల్ ఎక్కడ ఉంది, అదేవిధంగా టోల్ గేట్ ఎంత దూరం ఉంది. అంతేకాకుండా మనం వెళ్తుంటే మనకు కనపడుతుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే చెన్నై వెళ్తుంది, స్ట్రైట్ వెళ్తే బెంగళూరు వెళ్తుంది. చూడలేదా? ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సిటీస్ లో కనపడుతుంటాయి మనకు. లెఫ్ట్ సైడ్ వెళ్తే బేగంపేట వెళ్తుంది, స్ట్రైట్ వెళ్తే సికింద్రాబాద్ వెళ్తుంది. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ సైన్స్ మనకు. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి మనకు. ఇవి మనకు సిటీస్ తో పాటు మనకు హైవేస్ లో కనిపిస్తాయి. మరి వీటిని ఫాలో చేయకపోతే ఏమవుతుంది? దారి తప్పిపోతాం. గట్టిగా క్లాస్ కొట్టుకోండి. రాంగ్ రూట్ లో వెళ్ళిపోతాం, రాంగ్ డెస్టినేషన్ రీచ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరెంట్స్ తో పాటు మీరు చెన్నై ట్రిప్ కి వెళ్తున్నారు, కార్ లో వెళ్తున్నారు, నైట్ టైంలో వెళ్తున్నారు. అక్కడ గూగుల్ మ్యాప్స్ పనిచేయట్లేదు, మీరు స్పీడ్ గా వెళ్తుంది మీ కార్. అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సైన్ కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్తే చెన్నై వెళ్తుంది, స్ట్రేట్ వెళ్తే బెంగళూరు వెళ్తుంది. యూ ఇంట్ అబ్జర్వ్ దట్. మీరు అబ్జర్వ్ చేయలేదు. అలాగే స్ట్రేట్ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తారు మీరు? మీరు వెళ్ళాల్సింది ఎక్కడ? రాంగ్ రూట్ లో వెళ్ళారా లేదా? సో అదే విధంగా మీరు ఎవరైనా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కారా మీ పేరెంట్స్ తోటి? అవుటర్ రింగ్ రోడ్ కార్ లో అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళినప్పుడు ఫోన్ పక్కన పెట్టి ఫోన్ చూడకుండా ఒక్కసారి మీ డెస్టినేషన్ వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ సరిగ్గా మనము ఇన్ఫర్మేషన్ సైన్ ఉంటుంది, అది చూసుకోకుండా పైకి ఎక్కామనుకో, ఒక్కసారి పైకి ఎక్కాక నో లెఫ్ట్ టర్న్, నో రైట్ టర్న్, నో యూ టర్న్, మనం రాంగ్ రూట్ లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే ఇన్ఫర్మేషన్ సైన్స్ వాల్యూ అనేది మనకు అవుటర్ రింగ్ రోడ్ మీద బాగా తెలుస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడ దిగాలన్నా, అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎక్కడ దిగాలన్నా కానీ ఇన్ఫర్మేషన్ సైన్స్ బేస్ మీదనే మనం దాన్ని చూసుకుంటూనే మనం ఏ ఎగ్జిట్ దగ్గర దిగాలో కూడా మనం దిగాల్సి వస్తుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ సైన్స్ వాల్యూ అనేది అవుటర్ రింగ్ రోడ్ మీద మనకు బాగా తెలుస్తుంది. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ రోడ్ సైన్స్? 3. వన్ ఈస్ ద సర్కిల్ లో ఉన్న రోడ్ సైన్స్ ఏమంటారు? మ్యాండేటరీ. మ్యాండేటరీకి సినోనిమ్ కంపల్సరీ. ఇవి ఎక్కువగా మనకు ఎక్కడ కనిపిస్తుంటాయి? సిటీస్ లో కనిపిస్తాయి. ఫాలో చేయకపోతే ఫైన్స్ వేస్తారు. సెకండ్ వన్ ఇస్ ద ట్రయాంగిల్ షేప్ రోడ్ సైన్స్ ఏమంటారు? వార్నింగ్. ఇవి సిటీస్ తో పాటు ఇంకెక్కడ కనిపిస్తాయి మనకు? హైవేస్. వీటిని ఫాలో చేయకపోతే యాక్సిడెంట్స్. థర్డ్ వన్ ఇస్ ద రెక్టాంగిల్ రోడ్ సైన్స్ ఏమంటారు తెలుగులో? ఈ సిటీస్ తో పాటు ఇంకెక్కడ కనిపిస్తాయి? ఫాలో చేయకపోతే రాంగ్ రూట్ లో వెళ్ళిపోతాం, రాంగ్ డెస్టినేషన్ రీచ్ అవుతాం, అదే విధంగా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతాం. బేసింగ్ ఆన్ దీస్ రోడ్ సైన్స్ దేర్ ఇస్ ఎగ్జామ్ ఎట్ ఆర్టీ ఆఫీసెస్ వైల్ obtaining అవర్ డ్రైవింగ్ లైసెన్స్. మన లైసెన్స్ తీసుకుంటామా? డ్రైవింగ్ లైసెన్స్. సో అప్పుడు వీటి మీదనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి పాస్ అయిన తర్వాతనే అక్కడ లైసెన్స్ ఇస్తారు. ఐ థింక్ యువర్ పేరెంట్స్ ఆర్ ఆల్ హావింగ్ డ్రైవింగ్ లైసెన్స్. ఉన్నాయా మీ పేరెంట్స్ అందరికి? టుడే యూ గో అండ్ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ ద మ్యాండేటరీ సైన్, వాట్ ఈస్ ద వార్నింగ్ సైన్, వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ సైన్. ఇఫ్ దే సే కరెక్ట్ ఆన్సర్, దే obtained their license in proper. అదర్వైజ్ యూ ఆస్క్ హౌ యూ obtain. మీరు అడగండి ఇంటికి వెళ్ళిన తర్వాత, మీరు ఎగ్జామ్ రాశారా? ఎగ్జామ్ రాస్తే మీకు ఒకవేళ లైసెన్స్ తీసుకుంటే ఎగ్జామ్ పెట్టారా? పెడితే రాశారా? రాస్తే ఇన్ఫర్మేషన్ సైన్ ఏంటిది, వార్నింగ్ సైన్ ఏంటిది, అదేవిధంగా మ్యాండేటరీ సైన్ అడగండి. ఒకవేళ వాళ్ళు కరెక్ట్ చెప్పారనుకోండి, వాళ్ళే ఎగ్జామ్ రాస్తే లైసెన్స్ తీసుకుంటారు. లేకపోతే అడగండి ఎవరు రాశారు ఎగ్జామ్. అడుగుతారా? మిమ్మల్ని అడుగుతారు కదా, మంచిగా చదవండి, మంచి ఎగ్జామ్ రాయండి. మీరు కూడా అడగండి, మీరు ఇంటికి వెళ్ళాక అడుగుతారా? గుడ్, లెట్ us see. మళ్ళీ రేపు వచ్చేసి కన్ఫర్మ్ చేసుకుంటాను. సో వాళ్ళకు కూడా తెలియదు ఇంతవరకు వాళ్ళు ఎలా తీసుకున్నారో, మీకు ఇంటికి అడిగిపోయాక లైసెన్స్ ఎలా తీసుకున్నారో అడిగి తెలుస్తుంది అనమాట. అడుగుతారు కదా? గుడ్. సో దీస్ ఆర్ ద రోడ్ సైన్స్. అదే విధంగా రోడ్ మార్కింగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, రోడ్డు మీద వెళ్తుంటే మనకు కట్ 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 బ్రోకెన్ లైన్ కనపడుతుంది రోడ్డు మధ్యలో, చూసారా? సో అక్కడ రోడ్డు మధ్యలో కట్ 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 బ్రోకెన్ లైన్ కనపడితే వాట్ ఈస్ దట్ మీనింగ్? రోడ్డు మధ్యలో బ్రోకెన్ లైన్ కట్ కట్ కనపడితే ఏంటి అర్థం? రోడ్డు మధ్యలో మనకు ప్యారలాల్ గా ముందు వెళ్తున్న వెహికల్ ని మనం ఓవర్టేక్ చెయ్యొచ్చు అని అర్థం అక్కడ. అదే విధంగా నువ్వు మూడు నాలుగు లైన్లు మనకు ఈ బ్రోకెన్ లైన్ మూడు నాలుగు లేన్లు ఉన్నాయి అనుకోండి, వి చేంజ్ ద ట్రాక్. అంటే మనం ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ చేంజ్ చేయొచ్చు. అదే విధంగా సింగిల్ లైన్ అంటే మాత్రం వీ కెన్ ఓవర్టేక్ ద ఫ్రంట్ వెహికల్, ముందు వెళ్తున్న వెహికల్ ఓవర్టేక్ చేయొచ్చు. అదే విధంగా మనము రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మధ్యలో సింగిల్ లైన్ ఉంది అనుకుందాం, ఎక్కడ బ్రేక్ లేకుండా బ్రోకెన్ లేకుండా సింగిల్ లైన్ అనుకుందాం. వాట్ ఈస్ దట్ మీనింగ్? వీ షుడ్ నాట్ ఓవర్టేక్ దేర్. అక్కడ మనం ఓవర్టేక్ చెయ్యకూడదు. అదే విధంగా రోడ్డు మధ్యలో డబల్ సాలిడ్ లైన్, రెండు లైన్లు కలిపి ఉన్నాయి అనుకుందాం, రెండు లైన్లు పక్క పక్కన కలిపి డబల్ సాలిడ్ లైన్ ప్యారలల్ గా ఉన్నాయి అనుకుందాం. వాట్ ఈస్ దట్ మీనింగ్? వీ మస్ట్ నాట్ ఓవర్టేక్ దేర్. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఓవర్టేక్ చేయకూడదు. బ్రోకెన్ లైన్ ఓవర్టేక్ చేయొచ్చు, అదే విధంగా సింగిల్ లైన్ లో ఓవర్టేక్ చేయకూడదు, డబల్ సాలిడ్ లైన్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ సింగిల్ లైన్ అండ్ డబల్ లైన్? మరి సింగిల్ లైన్ కు డబుల్ లైన్ కి తేడా ఏంటి అంటే, ఇన్ అన్ ఎమర్జెన్సీ వీ కెన్ ఓవర్టేక్ ఎట్ సింగిల్ లైన్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనము సింగిల్ లైన్ లో ఓవర్టేక్ చేయొచ్చు, కానీ డబల్ సాలిడ్ లైన్ అంటే ఎట్టి పరిస్థితుల్లో చేయడం లేదు. వీ షుడ్ ఫీల్ ఇట్ యాజ్ ఎ డివైడర్. అక్కడ డివైడర్ కట్టే ప్లేస్ లేదు, కాకపోతే డివైడర్ ఉన్నట్టుగా మనం భావించాలి. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్?
ఓకే, మనము రోడ్ మార్కింగ్స్ గురించి, రోడ్ సైనేజ్ గురించి ఇవన్నీ తెలుసుకున్నాం. యాక్చువల్లీ మీ పేరెంట్స్ అడగండి, వాళ్లకు తెలియదు కాబట్టేసేసి ఈ విషయాలు వాళ్లకు మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీస్ ఆర్ ద రోడ్ సైన్స్, దీస్ ఆర్ ద రోడ్ మార్కింగ్స్ అని చెప్తారా ఇంటికి వెళ్ళాక? ఓకే. సో ఇంకో లాస్ట్ క్వశ్చన్ అడగాల మిమ్మల్ని. మీరంతా 9th క్లాస్ అండ్ 10th క్లాసా? 6th to 10th. ఓకే, మీలో ఎంత మందికి బండి నడపడం వచ్చు? ఓన్లీ 5-6 మెంబర్స్, 7-8 మెంబర్స్, 10 మెంబర్స్. ఓకే, గుడ్. బాయ్స్ హ్యాండ్స్ డౌన్, బాయ్స్ హ్యాండ్స్, గర్ల్స్. ఇక్కడ హియర్ యా, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, గుడ్. వాట్ ఈస్ ద ఏజ్ టు డ్రైవ్ ద వెహికల్? Is it 18+? I don't know, నాకు కూడా తెలియదు. 18+. ఓకే. వాట్ ఈస్ ద ఏజ్ టు కాస్ట్ ఓట్ వేయాలంటే? ఇట్ ఈస్ ఆల్సో 18+. ఓకే, అది కూడా నాకు తెలియదు. వాట్ అబౌట్ 21 ఏజ్ దేనికి? yes, it is also correct answer. గుడ్, క్లాస్ కొట్టండి. 21 మ్యారేజ్ అన్నారు. ఇట్ ఈస్ ఆల్సో ఒక an awareness. ఓకే. సో ఫర్ whom 21? ఫర్ బాయ్స్ ఆర్ గర్ల్స్? బాయ్స్ కా గర్ల్స్ కా మ్యారేజ్ ఇస్ 21. ఓకే, ఎర్లియర్ it was 18 for girls, 21 for boys, but recently it was amended 18 to 21 girls, 21 to 24 or 25 boys, I think so. So it is not our subject. Can you marry now? No, it is also not our subject. Okay, can you cast vote now? మీరు ఓట్ వేయచ్చా? ఇట్ ఈస్ ఆల్సో నాట్ అవర్ సబ్జెక్ట్. అది కూడా మన సబ్జెక్ట్ కాదు. మన సబ్జెక్ట్ ఏంది? బండి నడపడం మాత్రం మన సబ్జెక్ట్. సో మనం ఈ రెండు చేయలేం. మనం మ్యారేజ్ చేసుకోలేము, మనము ఓటు వేయలేం, కానీ బండి మాత్రం నడపవచ్చు. బండి నడపాలంటే మనకి ఏముండాలి? మీలో ఎవరికైనా లైసెన్స్ ఉందా? ఆయన బండి నడుపుతున్నారు. లైసెన్స్ కావాలంటే ఎంత ఏజ్ ఉండాలి? మీరు ఎవరికైనా 18 క్రాస్ అయ్యా? ఆయన బండి నడుపుతున్నారు. ఈ ఏజ్ లో బండి నడిపితే ఏమవుతుంది? సో రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ అయింది అంబర్పేటలో. రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ అయింది. ఏం జరిగిందంటే, వన్ బాయ్, హీ వాజ్ ద స్టూడెంట్ ఆఫ్ 13 years అండ్ 8th class స్టూడెంట్స్. హీ వాజ్ మూవింగ్ ఆన్ హిస్ హోండా యాక్టివ్ వెహికల్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ ఫాదర్. వాళ్ళ ఫాదర్ చెప్పకుండా బండి తీసుకొని స్పీడ్ గా వెళ్తున్నాడు చెన్నారెడ్డి నగర్లో. అప్పుడు ఏం జరిగింది? వన్ ఓల్డ్ ఏజ్ పర్సన్ కేమ్ ఫ్రమ్ హిస్ ఆపోజిట్ డైరెక్షన్. ఒక పెద్ద మనిషి అతనికి ఏజ్ ఎదురుగా వచ్చాడు. అప్పుడు ర్యాష్ గా వెళ్ళేసి హిట్ చేశాడు. హిట్ చేసిన తర్వాత ఆ పెద్ద మనిషి కింద పడిపోయాడు. హీ సస్టైన్ బోత్ లెగ్స్ ఫ్రాక్చర్ ఇంజరీ. 2 legs ఫ్రాక్చర్ అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ బాబుని పట్టుకొని అనే వరకు ఇంకా స్పీడ్ దొరకొద్దని ఇంకా స్పీడ్ గా వెళ్ళాడు. బట్ ఈ couldn't control the vehicle and hit to an electric pole. That boy also fell down from vehicle and sustained severe head injury and died on spot. It was happened very recent at Amarpet. And another incident was happened at Langar House, wherein the same 13 years age boy, he was the student of Robert Peter School, Langar House. He was also moving on his Honda Activa to the school. School కు ఫ్రెండ్స్ కు చూపిద్దామని హోండా యాక్టివ్ వెహికల్ తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బస్సుని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేశారు. పక్కనే డివైడర్ ఉంది. ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసేసి బట్ కంట్రోల్ చేయలేకపోయాడు వెహికల్. ఆ తర్వాత వదిలేసి దట్ బాయ్ ఆల్సో డివైడర్ హిట్ చేసి బస్ కింద పడిపోయాడు. సో ఇది జరిగింది. రీసెంట్లీ ఇంకొక 10 days 15 days బ్యాక్ ఒక చంద్రాయన్ గుట్టలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చూడండి, ఆ బాబు, చిన్న బాబు, ఒక్కసారి ఫొటోస్ మీరు చూడండి. ఎంత బాబు? జస్ట్ 13 years బాబు. ఎందుకంటే అది మీకు చూడగలిగితే చూడండి, లేకపోతే కళ్ళు మూసుకోండి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూడు, మీకు అవేర్నెస్ పర్పస్ లో ఆ వీడియో చూపిస్తున్నాను. ఎంత బాబు చూడు. చూడండి, లారీ కిందికి తను, ఆ బాబు చూడగలుగుతారా? జస్ట్ చిన్న బాబు, 7th class 8th class బాబు. సో ఈ టైంలో, సో ఈ ఏజ్ లో మీరు బండి నడిపితే ఏం జరుగుతున్నాయి? యాక్సిడెంట్స్ అవుతాయి. ఎందుకు అంటే మీకు బండి నడిపేంత మెచ్యూరిటీ లేదు. ఎందుకంటే మీరు బండు ఎప్పుడు క్లచ్ పట్టాలి, ఎప్పుడు, అదే విధంగా మనకు హోండా యాక్టివ్ అయితే ఎప్పుడు బ్రేక్ వేయాలి, అదేవిధంగా ఎప్పుడు యాక్సిలేటర్ ఇవ్వాలి, టైర్లు ఎలా ఉన్నాయి, ఒకవేళ వర్షం వస్తే ఎంత స్పీడ్తో నడపాలి, అదేవిధంగా ఇసుక ఉంటే ఎంత స్పీడ్తో నడపాలి రోడ్డు మీద, ఇవన్నీ కూడా అవగాహన లేదు. మీకు కావాల్సింది ఏంటి? ఎంతసేపు అయినా కానీ యాక్సిలేటర్, ఎంత స్పీడ్తో నడపాలనే ఆలోచన తప్ప ఇంకా వేరేది ఉండదు. అందుకే గవర్నమెంట్ అనేది ఒక ఏజ్ లిమిట్ అనేది దానికి పెట్టింది. 18 ఏళ్ల తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాత బండి నడపాలి. 18 ఏళ్ల తర్వాత ఓటర్ ఐడి కార్డు తీసుకున్నాక ఓటు వేయాలి. సో ఇవన్నీ గవర్నమెంట్ ఒక రూల్ పొజిషన్ పెట్టింది. అంటే కొన్ని కండిషన్స్ ప్రకారం ఈ ఏజ్ దాటిన తర్వాత ఈ చేయాలని చెప్పేసి పెట్టింది. అంత లోపే మీరు బండి నడిపారు అనుకోండి, ఇవన్నీ చేయలేరు, ఓటు వేయలేరు, పెళ్లి చేసుకున్నారు, కానీ బండ్లు మాత్రం నడుపుతున్నారు రోడ్ల తీసుకొచ్చి. సో అలా బండి నడపడంలో ఏమవుతున్నాయి? యాక్సిడెంట్స్ అవుతాయి. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని పట్టుకున్నారు అనుకుందాం. ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటే ఏమవుతుంది? ఫైన్. ఓకే, చలాన్ చేస్తారు. ఇంకా యువర్ పేరెంట్స్ విల్ బి, అది తెలుసుకోవాలి. I'm not saying lies. You can search in Google also how many parents were jailed as of now in Hyderabad city for minor driving. పిల్లలు బండి నడిపేందుకు గాను ఎంత మంది పేరెంట్స్ జైలుకి వెళ్ళారో ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ సేస్ మినిమం మీరు ఒకవేళ బండి నడుపుతూ
ట్రాఫిక్ పోలీసులో పట్టుకుపడితే మినిమం 1 వీక్ వరకు, మాక్సిమం 15 డేస్ 20 డేస్ వరకు జైలు పంపుతున్నారు మీ పేరెంట్స్ ని. అదే విధంగా మీరు యాక్సిడెంట్ చేశారనుకోండి, మీ పేరెంట్స్ ని ఒకవేళ యాక్సిడెంట్ చేసి ఎదుటి వాళ్ళకి ఏదైనా జరిగింది, వాళ్ళకు ఇంజురీస్ కావడమో లేకపోతే ఎదుటి వాళ్ళు ఏమన్నా మీ బండి యాక్సిడెంట్ వల్ల ఏమన్నా ఇంజురీస్ కావడమో చనిపోవడం జరిగింది అనుకోండి, అప్పుడు మీ పేరెంట్స్ మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ జైలుకి వెళ్ళాలి. పంపిద్దామా? మీ పేరెంట్స్ జైలుకి వెళ్తే మీరు ఇంటికి వెళ్తారా? ఎట్లా? మీరు ఎక్కడ వెళ్తారు? పిల్లలకు జైలు ఉంటుందా? మాస్టర్ మూవీ చూసారా? విజయ్ దళపతి చూసారా? ఎక్కడ ఉంటారు అందులో పిల్లలు? ఇట్ ఈస్ కాల్డ్ జువెనైల్ హోమ్. పిల్లలు ఉండే ప్లేస్ ని జైలు అనకుండా జువెనైల్ హోమ్ అంటారు. ఎందుకంటారు జైలు ఎందుకన్నారు అంటే, అక్కడ దాంట్లో ఫెసిలిటీ ఏముందంటే స్కూల్ ఉంటుంది, అందులోనే స్కూల్, అదే జైలు, అదే అందులోనే ఉండాల్సి వస్తుంది. సో ఒక్కసారి మీ నేమ్స్ జువెనైల్ హోమ్స్ రికార్డుకి వచ్చినా, అదే విధంగా పోలీస్ రికార్డులోకి వచ్చినా, యూ కాన్ గెట్ గవర్నమెంట్ జాబ్స్, యూ కాన్ గెట్ ప్రైవేట్ జాబ్స్, ఈవెన్ యూ కాన్ గెట్ పాస్పోర్ట్ టు ట్రావెల్ అబ్రాడ్. మీకు పాస్పోర్ట్ కూడా రాదు లైఫ్ లో, ఇంకొకసారి మీకు పాస్పోర్ట్ కూడా దొరకదు. అందుకే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండ్ వార్నింగ్ యూ ఆల్, ప్లీజ్ వెయిట్ టిల్ కంప్లీషన్ ఆఫ్ యూర్ 18 years. 18 ఏళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యూర్ 18 years, ఇనిషియల్లీ యూ షుడ్ obtain డ్రైవింగ్ లైసెన్స్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు రైడ్ యువర్ వెహికల్. టిల్ దెన్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ మూమెంట్. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. Madam, on behalf of our traffic police, we are requesting you, please furnish a list of students who raised their hands now. ఎవరైతే మేము బండ్లు నడుపుతామని చెప్పేసి మాకు హ్యాండ్ రైజ్ చేశారు కదా, వాళ్ళ లిస్ట్ ఒకసారి మాకు ఇవ్వండి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ కీప్ కాన్స్టెంట్ వాచ్ ది మూమెంట్స్ అండ్ యాక్టివిటీస్. వాళ్ళ మూమెంట్స్ మీద మేము ఒకసారి కీన్ అబ్జర్వేషన్ పెడతాం ఈ రోజు నుంచి. ఎవరైతే మేము హ్యాండ్ రైజ్ చేయలేదంటాం అనుకోండి, మేము ఫోటో ఇస్తాం. హ్యాండ్ రైజ్ చేయగానే మేము ఫోటో క్యాప్చర్ చేసాము, ఆ ఫోటోస్ ఇస్తాము. ఆ ఫోటోస్ బట్టి వాళ్ళ నేమ్స్ మాకు రాసివ్వండి. మా ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ కీప్ కాన్స్టెంట్ వాచ్ ఓవర్ దేర్ మూమెంట్స్ అండ్ యాక్టివిటీస్. ఈ రోజు నుంచి వాళ్ళ మూమెంట్స్ మీద మేము స్పెషల్ ఫోకస్ పెడతాం. ఎస్టర్డే ఇస్ ద లాస్ట్ డే. మీరు బండ్లు నడపడం నిన్నటి రోజే చివరి రోజు. ఈ రోజు నుంచి ఎవరైనా బండ్లు నడిపారనుకోండి, తప్పనిసరిగా నేను చెప్పిందే జరుగుతుంది. ఏం జరుగుతుంది? యువర్ పేరెంట్స్ విల్ బి జైల్డ్. ఇంకోటి స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది ఒక 5 months నుంచి. ఎవరైతే పిల్లలు బండ్లు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే అప్పుడు ఏం చేస్తున్నారు, ఆ పిల్లవాడికి 25 years వచ్చేంత వరకు లైసెన్స్ ఇవ్వబడకుండా చేస్తున్నారు. 25 ఏళ్ళు వచ్చేంత వరకు లైసెన్స్ రాదు. రెండవది, ఎవరైతే బండి ఇచ్చారో ఆ బండి ఓనర్కి 5,000 రూపీస్ ఫైన్ తో పాటు ఆ బండిని 1 year పాటు ఆర్సీని సీజ్ చేస్తున్నారు, బండి నడపకుంటామని. అంతేకాకుండా పేరెంట్స్ కి వచ్చేసి ఫైన్ తో పాటు అవసరమైతే జైలు పంపుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరు 18 ఏళ్ళు వచ్చేంత వరకు మీ లైసెన్స్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. అవుతారా? అంతేకాకుండా మీరు నడపాల్సిన ఏంటి ఇప్పుడు? ఓన్లీ సైకిల్ నడపాల్సి వచ్చినప్పుడు సైకిల్ మీద ఎంతమందిని కూర్చోబెట్టుకోవాలి? మీరు నడుపుతున్నప్పుడు సైకిల్ మీద ఎంతమంది కూర్చోబెట్టుకోవాలి? 3 members కూర్చోడు. ముందు ఒకరిని సైకిల్ పైన ఎంతమంది వెళ్ళాలి? ఓన్లీ 1 person. సైకిల్ పైన ఎంతమంది వెళ్ళాలి? 2 members. ఏం పెట్టుకోవాలి? హెల్మెటా క్యాపా? హెల్మెట్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఎవరికి చెప్పాలి? పేరెంట్స్ కి చెప్పాలి. ఓకేనా? ఇంకా కార్లో వెళ్తాం కదా, అప్పుడప్పుడు కార్లో కూడా వెళ్తాం కదా, అప్పుడు ఏం పెట్టుకోవాలి? కార్లో అప్పుడు హెల్మెట్ కదా, సీట్ బెల్టేనా? ఓకే, వెరీ గుడ్, గుడ్ అవేర్నెస్. సీట్ బెల్ట్ ఎవరు పెట్టుకోవాలి? డ్రైవర్ పెట్టుకోవాలి. ఏదైనా యాక్సిడెంట్ అయితే డ్రైవర్ ఒక్కడు బతికితే చాలు, మనందరం పోయినా సరే. ఎవరు పెట్టుకోవాలి? అందరూ పెట్టుకోవాలి. కార్లో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్ బెల్ట్ ఇస్తారు. అందరూ పెట్టుకుంటేనే ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా సడన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, సడన్ ఇన్సిడెంట్ మీన్స్ యాక్సిడెంట్ డెఫినేషనే సడన్ ఇన్సిడెంట్. అదేదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవుతాయి. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా స్వల్ప ప్రమాదాలతో బయటపడతాం, చిన్న చిన్న గాయాలతో బయటపడతాం. అదే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కాలేదు, యాక్సిడెంట్ అయితే మన కార్ ఏమైతుంది? స్మాష్ అయిపోతుంది, అప్పచ్ అయిపోతుంది. అర్థమైందా? అక్కడ ఏముంటాం, మనం ఉంటాం, కారు ఉంటుంది, ఏది ఉంటుంది. అదే సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయితే గ్రావిటీ కొంచెం తక్కువ అవుతుంది యాక్సిడెంట్. ఓకేనా? చిన్న చిన్న గాయాలతో బయటపడవచ్చు. ఓకేనా? ఇంకా మీ పేరెంట్స్ కి చెప్పండి, ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్పండి. ఓకేనా? పాత రోజులు పోయినాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా వైలేషన్స్ కి ఓన్లీ ఫైనే కాకుండా మా దగ్గర కౌన్సిలింగ్ కూడా పంపిస్తారు. మా ఆఫీసు సార్ చెప్పాడు కదా, టీటీఐ గోషం బేగం బజార్ సంతోష్ డాబా బిల్కుల్ ఆపోజిట్ లోనే ఉంటది. ఓకేనా? కౌన్సిలింగ్ సెంటర్ కూడా వితౌట్ హెల్మెట్ ఒక్కదానికే ఫైన్ వేస్తారు. మిగతా టాప్ వైలేషన్స్ అన్నిటికి కూడా చిట్టి చేతిలో పెట్టి మా దగ్గరికి కౌన్సిలింగ్ పంపిస్తారు. ఓకేనా? టాప్ వైలేషన్స్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ఇవన్నిట్లో ఏవి చేసినా కూడా చిట్టి చేతిలో పెడతారు. ఆ చిట్టి ఎట్లా తెలిసిన కరెంట్ బిల్ ఉంటుంది కదా, అట్లా పొడుగుతూ ఉంటుంది. ఆ చిట్టి చేతిలో పెట్టి కౌన్సిలింగ్ పోయేసాము గోషమాన్ అని చెప్తారు. అప్పుడు మా దగ్గరికే వస్తారు. మా దగ్గరికి వస్తే
ఏముంటది అక్కడ లైన్ లో నిలబడాలి, క్యూ లైన్ లో. ఆ క్యూ లైన్ లో అందరితో పాటు నిల్చొని ఆ దగ్గరికి వచ్చిన తర్వాత ఎంట్రీ చేసుకొని ఒక డార్క్ రూమ్ లో కూర్చోబెడతాం, లైట్లు అన్ని ఆఫ్ చేసి. అక్కడ కూర్చోబెట్టి కొద్దిసేపు డల్ అయిపోయిన తర్వాతకి ఒక సినిమాలు చూపిస్తాం. ఏ సినిమాలు చూపిస్తాం? ఆ యాక్సిడెంటల్ వీడియోస్ చూపిస్తాం. ఒక గంట చూపించిన తర్వాత మేము ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ బీక్తాం. క్లాస్ బీకి మళ్ళీ ఇటువంటి వైలేషన్ చేయొద్దు, మీరు ఇటు చేయడం వల్ల యాక్సిడెంట్ ఇట్లా అవుతుంది అని అవన్నీ చూపించి స్టాంప్ కొట్టి పంపిస్తాం. స్టాంప్ కొట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోవాలి? ఆయన మళ్ళీ పిఎస్కి వెళ్తాడు, మళ్ళీ కోర్టుకి వెళ్తాడు, అక్కడ ఫైన్ కడతాడు జడ్జి గారి దగ్గర. జడ్జి గారు మన చుట్టాలే కదా, అక్కడికి పోయి ఎట్లా నిల్చోవాలి? దుబాగా ఎట్లా నిల్చుంటారా? ఎట్లా నిల్చోవాలి? చేతులు కట్టుకొని నిల్చోవాలి. ఇంత పెద్ద కథలు ఉంటాయి. సో మీ పేరెంట్స్ చెప్పండి, ఏ వైలేషన్ చేయకూడదు. ఓకేనా? బండి తీసుకొని రోడ్డు మీదకి వచ్చినప్పుడు జాగ్రత్తగా రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా ఉంటామని చెప్పండి. చెప్తారా? ఓకే. ఇంకా మీరు గర్ల్స్ ఎవరైతే ఉన్నారో బండి పైన పేరెంట్స్ తో పాటుగా వెళ్తారు కదా ఎప్పుడైనా బయటికి, అప్పుడు బండి మీద కూర్చుంటారు కదా, జాగ్రత్తగా కూర్చోవాలి. లాంగ్ ఫ్రాక్స్, చున్నీలు ఉంటాయి కదా, అవి చిన్నగా జారిపోయి బ్యాక్ టైర్ లోకి వచ్చేస్తాయి. బ్యాక్ టైర్ లోకి వచ్చినప్పుడు ఏమైతుంది? 60 స్పీడ్ లో వెళ్ళే వెహికల్ మన స్కార్ప్ వెళ్ళి జారిపోయి చిన్నగా బ్యాక్ టైర్ లోకి వెళ్ళిపోయింది. అది లోపల చుట్టుకొని ఏమైతుంది? 60 స్పీడ్ కాస్త 0 స్పీడ్ అవుతుందా కదా, అప్పుడు సడన్ గా ఏమైతుంది? వెహికల్ స్కిడ్ అయి కింద పడిపోతాం. అప్పుడు మేజర్ ఇన్సిడెంట్, యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో బండి పైన కూర్చున్నప్పుడు కూడా లాంగ్ ఫ్రాక్స్, చున్నీలు అవి ఏమైనా ఉంటే నీట్ గా సర్దుకొని జాగ్రత్తగా కూర్చో. క్లియరా? పాటిస్తారా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా అందరికి చెప్పండి. పాత రోజుల్లో మైనర్ డ్రైవింగ్ చేసి కూడా చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయని చెప్పండి. చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకో క్వశ్చన్ మీకు, మీరు ఎంతమంది రీల్స్ చేస్తారు? 1 గుడ్, హ్యాండ్ రైజ్ చేయలేదు. నాకు తెలిసి గర్ల్స్ చేస్తారు కదా, నువ్వు చేయరా? గర్ల్స్ ఆర్ వెరీ సిన్సియర్ హియర్. ఓకే, సో ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ అక్కడ పడేసేసి ఫోన్ తీసుకొనేసి రీల్స్ చూడడము, రీల్స్ చేయడం, అంతే కదా? మీ అందరు చెప్తున్నాను, మీరు ఇప్పుడు కష్టపడే టైంలో, అంటే ఈ టైంలో మీకు ఏమైనా బర్డెన్స్ ఉన్నాయా? మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని ఎంతో కష్టపడి ఎన్నో ఫీజులు కట్టేసి స్కూల్కి పంపిస్తున్నారు. మీరు వస్తున్నారు ఇక్కడికి వచ్చేసేసి ఏదో టైం పాస్ ఇక్కడ చేసేసి అదే విధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ అక్కడ పడేసేసి మొదలు పెట్టేస్తున్నారు రీల్స్ అండ్ ఇన్స్టాలో, అదే విధంగా రీల్స్ చేయడం, రీల్స్ చూడడం, అవునా కదా? సో దానివల్ల ఏంటి ఉపయోగం? ఏమన్నా సైన్స్ ప్రకారం కానీ ఇంకేదన్నా వేరే విషయాలు నేర్చుకుంటున్నారా? ఎంతసేపు చూసినా డాన్స్లు, ఎవరే స్టెప్లు వేస్తున్నారు, ఏమంటారు దాన్ని? మెడ్లీస్. సో మెడ్లీస్, డాన్స్, ఇవే కదా మీరు చూసేది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ టైంలో మీరు ఆ రీల్స్ మీద, అదే విధంగా ఈ సోషల్ మీడియా యాప్స్ మీద అనవసరంగా ఫోకస్ చేసేసి టైం అంతా వేస్ట్ చేసుకున్నారు అనుకోండి, ఫ్యూచర్ లో మొత్తం మీరు కష్టపడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తే తర్వాత ఫ్యూచర్ మొత్తం కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు హార్డ్ వర్క్ చేశారనుకోండి, ఫ్యూచర్ మొత్తం రీల్స్ చూడొచ్చు. సో ఫ్యూచర్ లో రీల్స్ చూస్తారా, ఇప్పుడు రీల్స్ చూస్తారా, మీ చేతుల్లోనే ఉంది. అందరు చెప్తున్నాను, ఇప్పుడున్న కాంపిటీషన్ యుగంలో ఇలా మీరు టైం పాస్ చేస్తూ చదివే చదువులు సరిపోవు. కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ టైంలో హార్డ్ వర్క్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తేనే మనకు బ్రైట్ ఫ్యూచర్ కానీ గోల్స్ అచీవ్ కానీ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు టైం పాస్ చేస్తూ రీల్స్ లో తలబెట్టారనుకుంటే మాత్రం అయితే ఫ్యూచర్ లో మొత్తం అన్ని కష్టాలే ఉంటాయి. ఇప్పుడు టైం పాస్ చేసి ఇప్పుడు ఎంజాయ్ చేస్తే ఫ్యూచర్ లో మీరు అందరు కష్టపడాల్సి ఉంటుంది. అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను, హార్డ్ వర్క్ చేసే టైంలో హార్డ్ వర్క్ చేయండి. మీ పేరెంట్స్ మీ మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. సో హార్డ్ వర్క్, మీరు అలా ఆడుకోవద్దు అని చెప్పట్లేదు. బట్ ఏంటంటే మీరు వెళ్ళిన దగ్గర నుంచి చేసేసి ఫోన్లో తలపెట్టేసి రీల్స్ మాత్రం చూడకండి. ఒకవేళ ఫోన్ దేని పర్పస్లో యూజ్ చేయాలి? మనకు అవసరమైన సబ్జెక్ట్ పరంగా, లేదు కొంచెం ఎంటర్టైన్మెంట్ చూస్తే చూడొచ్చు, కానీ అదే పనిగా మాత్రం ఫోన్లో తలపెట్టి మాత్రం ఉండకండి. ప్రతి ఒక్క పేరెంట్స్ నుంచి కంప్లైంట్ అదే, పిల్లలు ఇంటికి వస్తే ఫోన్ చేతిలో ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ హ్యాబిట్. అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు మాత్రమైతే ప్రతి ఒక్కరు ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ ని అచీవ్ కావడానికి అందరూ ట్రై చేయండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ మేడం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ గారు మీకు మీ స్టూడెంట్స్ ని ఈరోజు స్పేర్ చేసినందుకు, అదే విధంగా ఇంత టైం ఇచ్చినందుకు మీకు అందరికి థ్యాంక్ చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.